నమస్తే అండి, వెల్కమ్ టు దీవెన ఛానల్. ఈరోజు మనం పీతల కర్రీ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఉల్లిపాయ పేస్ట్ అండి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వంకాయలు, ఇవి పీతలు, ఇది చింతపండు. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేసుకుందామండి. ముందుగా నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. నేను ఇందులో ఆయిల్ పోసి పచ్చిమిరపకాయలు వేయిస్తున్నానండి. పచ్చిమిరపకాయలు ప్లేట్లో తీసేసుకుంటాను. ఉల్లిపాయ పేస్ట్ వేస్తానండి ఇందులో. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది ధనియాలు, జీలకర్ర, గసగసాలు పేస్ట్ అండి. ఇవన్నీ కలిపి మనం చక్కగా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు నేను నూనెలో ఫ్రై చేసుకు పెట్టుకున్న పీత ముక్కలు ఇందులో నూనె వేస్తానండి. ఉల్లిపాయ పేస్ట్ సాల్ట్ వేస్తున్నానండి. కారం వేస్తున్నానండి. ఒకసారి ఇలాగా అంతా తిప్పండి. తిప్పాక మనం చింతపండు పులుసు వేసుకున్నామండి. ఈ పీతలు అయితే గుడ్డి పీతలు నేను ముందే ఫ్రై చేశానండి. వాటిని నూనెలో వేపించి పెట్టుకుని కూరలో వేసి యాడ్ చేశాను. ఇప్పుడైతే చింతపండు పులుసు వేద్దామండి. ఇంకా వాటర్ పడుతుంది, నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. పీతల పులుసులో కంపల్సరీ మనకు వంకాయ ఉండాలండి. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు నూనెలో వేపించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. కరివేపాకు కూడా వీటితోటే వేస్తానండి, అంటే ఫ్లేవర్ బాగా పడుతుందని వేస్తాను. పీతల పులుసు మినిమం అరగంట పైన ఉడకాలండి. ఒక 20 నిమిషాలు స్పీడ్గా ఉడికి తర్వాత మనం సిమ్లో ఉడకబెట్టుకుందాం. కానీ ఇప్పుడు నేను ఇందులోకి గుడ్డు ఇలా పెట్టేస్తున్నానండి. పులుసు పట్టి గుడ్లాగా వస్తుంది అనమాట. గిన్నెతో పెడితే అలాగా. పీతల కూర అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం బౌల్లో తీసుకుని కొంచెం కొత్తిమీర